జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠినంగా వ్యవహరించండి మాధవీలత కంప్లైంట్. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేసింది నటి మాధవీలత. కొద్ది రోజుల క్రితం జరిగిన నూతన సంవత్సర వేడుకల గురించి ముందు మాధవీలత కామెంట్ చేయగా దానికి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం కూడా తెలిసిందే. మాధవీలత ప్రాస్టిట్యూట్ అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ కామెంట్స్ గురించి మాకు ఫిర్యాదు చేసి ట్రెజరీ శివబాలాజీకి ఫిర్యాదు పత్రం అందజేసింది మాధవీలత. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ అంశం మీద మానవ హక్కుల సంఘానికి పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదు. అందుకే మాకు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదుని మంచు విష్ణు దృష్టి కూడా తీసుకెళ్లారు అని ఆమె అన్నారు. నేను ఎంత కఠినంగా మాట్లాడినా నిజాలు మాట్లాడతా. సినిమా వాళ్ళను అందరూ అవమానిస్తారు, కానీ రాజకీయాల్లోకి వెళ్ళి సినిమా వాళ్ళు సత్తా చాటుతున్నామని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్ళపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని ఆమె అన్నారు. శివబాలాజీ మాట్లాడుతూ మాధవీలత గారు చాలా బాధతో ఉన్నారని అర్థమైంది. ఒక మహిళను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఒక పోస్టర్ చూసి అబద్ధం చేసుకుని మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు అని ఆయన అన్నారు. ఎంతో మంది యాక్టర్ పొలిటీషియన్స్ అయ్యారు, కానీ ఏ పొలిటీషియన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదని ఆయన అన్నారు. మేము కెమెరా ముందే నటిస్తాం, రాజకీయ నాయకులు బయట కూడా నటిస్తారు. ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావద్దని ఆయన అన్నారు. ఇక మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.